చూస్తూనే ఏపీల కూటమి సర్కార్ గద్దెనెక్కి రెండేళ్లుగా వస్తున్నది. తాపకో ఇగ్రం చేసుకుంటా మూడు పార్టీలు ఓ రేవు పొంటి నడుస్తున్నాయి. ముగ్గురి నడమ దోస్తాను చెడిపోకుండా చూసుకుంటున్నాయి. అయితే ఇంకో దిక్కు ఏపీల ఎగస్ పార్టీలు కూడా జోరు పెంచినట్టే కనిపిస్తున్నది. మాజీ సీఎం జగన్ సారు రోజుకో తీరు మీటింగ్ పెడుతున్నాడు. ఇక చూడుర్రి బుధవారం ఏమేమి నడిచిందో. పటాలం అంతేసుకొని పబ్లిక్లో తిరగకపోయినా బలగం అంతేసుకొని బాట పట్టకపోయినా ఆఫీసులనే ఆయమన్న మీటింగులు పెడతాండు ఏపీ మాజీ సీఎం జగన్ సారు. ఇట్లనే మంగళవారం రాజధాని రైతుల తిప్పలు అరుచుకున్నాడు. బుధవారం డిఎస్సి అభ్యర్థులు కొంతమంది సారును కలిసిండ్రు. వాళ్ళ కష్టాలని చెప్పుకుండ్రు. టీచర్ కొలువులు ఇచ్చిట్లా కిందికి మీదికి చేసిండ్రని న్యాయం చేయాలని మాజీ సీఎంను అడిగినరాట. కొంతమంది అయితే కండ్ల నీళ్ళు కూడా పెట్టుకుండ్రు. ఇక మళ్ళా ఫ్యాన్ పార్టీ వాళ్ళ సర్కారు వస్తే అంత తిరగదోడి అందరికి న్యాయం చేస్తాం అన్నట్టు ధైర్యం చెప్పిండు మాజీ ముఖ్యమంత్రి. ఇంకో దిక్కు ఏం లేని దానికి ఉత్తగా మీటింగులు పెడతాండ్రు. నియ్యతిగా పరీక్షలు పెట్టినాం, నియ్యతిగా కొలువులు ఇచ్చినామని పక్క పార్టీ వాళ్ళ మీద కోపానికి వస్తుండ్రు సర్కారు వాళ్ళు. మెగా డిఎస్సి నేను అనౌన్స్ చేసే ఎలక్షన్ ముందు ఎన్డీఏ మేనిఫెస్టో నెంబర్ 1 మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్ గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మాట్లాడుతూ అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్కి ఇచ్చేసారని ఆడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వరేసుకుంటున్నారు. ఏమిటికేం తెలియకుండానే మాట్లాడుతుండ్రా అన్నట్టు సీఎం బాబు సార్ గట్టిగానే గరంకొచ్చిండు. అన్ని అర్హతలు ఉన్నోళ్ళకే కొలువులు ఇచ్చినవా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఒక్క ముఖ్యమంత్రి సారే కాదు, తత్తిమ మంత్రులు కూడా పక్క పార్టీ వాళ్ళను మంచిగానే అరుచుకుంటారు. ఒకళ్ళేమో మేము వచ్చినాక న్యాయం చేస్తామో అంటుర్రు, ఇంకోళ్ళేమో అసలు అన్యాయమే జరగలేదు ఏడంగా న్యాయం చేస్తారని అంటారు. మొత్తానికైతే జూన్ 12వ తారీఖు వస్తే ఏపీల కూటమి సర్కారు గద్దెనెక్కి 2 ఏళ్ళు ఓడిచి 3 ఏళ్లలో పడుతుంది. లీడర్ల ముచ్చట్లన్నీ చూస్తుంటేనైతే అటెనక ఎగస్ పార్టీ వాళ్ళకు సర్కారు వాళ్ళకు గట్టిగానే పడేటట్టున్నది లొల్లి పంచాదా అనుకుంటారా అందరూ.